ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సిరీస్ తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప సిరీస్ లో చేసిన అల్లు అర్జున్ మేనరిజమ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అవి ఇంటర్నేషనల్ వైడ్ గా ఫేమస్ అయ్యాయి. ఒక నాన్ రీజనల్ మూవీ బాలీవుడ్ లో ఈ రేంజ్ లో రికార్డ్స్ సాధించడం కూడా ఇదే ప్రథమం కావడం మరో విశేషం. అల్లు అర్జున్ కు ప్రస్తుతం ఒక్క సంధ్య థియేటర్ సంఘటన మినహా తన సినిమాల విషయంలో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం మన హీరోలు వేరే ఇండస్ట్రీకి వెళ్లి సినిమాలు చేయకుండా ఆ దర్శకులే మన స్టార్ హీరోలతో సినిమాలు చేసే పరిస్థితి వస్తుందని బన్నీ మరోసారి ప్రూవ్ చేయబోతున్నాడు. పుష్ప సిరీస్ తో దాదాపు 2200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన అల్లు అర్జున్ ఆ క్రెడిట్ మొత్తాన్ని కూడా దర్శకుడు సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ కే వదిలేశాడు. దీంతో అందరి చూపు కూడా పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే దాని మీదే ఉంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ కు పుష్ప 2 తర్వాత తన ఫోకస్ మొత్తం త్రివిక్రమ్ సినిమా మీదే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని జోనర్ తో ఈ మూవీ ఉండబోతోందని నాగవంశి పలు సందర్భాలలో తెలిపారు. దీనిని బట్టే తెలుసుకోవచ్చు త్రివిక్రమ్ బన్నీ సినిమాకు ఏ రేంజ్ లో కథను ప్లానింగ్ చేస్తున్నాడో అని. అయితే బన్నీ త్రివిక్రమ్ సినిమా తర్వాత వరుస ప్రాజెక్టులో బిజీ కానున్నాడు. కాకపోతే ఈసారి బోర్డర్ దాటి సినిమాలు చేయబోతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీతో ఒక భారీ ప్రాజెక్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో కూడా ఒక ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టుకున్నాడని తెలుస్తోంది. అయితే ఇప్పుడు మలయాళ స్టార్ డైరెక్టర్ కమ్ హీరో బాసిల్ జోసెఫ్ తో ఒక మూవీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని తెలుస్తోంది. బన్నీ కూడా ఇప్పటి వరకు చేసిన జోనర్స్ లో కాకుండా బాసిల్ జోసెఫ్ తో ఒక భారీ సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కించే అవకాశం ఉంది. ఇప్పటికే బాసిల్ జోసెఫ్ చెప్పిన స్టోరీ లైన్ బన్నీకి నచ్చడంతో దాని ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఇక మలయాళ ఇండస్ట్రీలో సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ మూవీస్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. మరి బన్నీతో తెరకెక్కించబోయే ఈ సినిమా ఎలా ఉండనుందో చూడాలి. అంతేకాక బన్నీకి టాలీవుడ్ తర్వాత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కూడా మలయాళ ఇండస్ట్రీలోనే. అందుకే పుష్ప 2కు సంబంధించిన మెగా ఈవెంట్ కూడా అక్కడే ప్లాన్ చేశారు. మొత్తానికి బన్నీ లైనప్ అదిరిపోయే రేంజ్ లో సెట్ చేసుకున్నాడని ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.